అన్నారుగా, చేశారా? లేదు సంతోష్, సర్జరీ చేసినా కూడా 50% ఛాన్సెసే ఉన్నాయంట బ్రతకడానికి. అప్పుడు 2 సార్లు సర్జరీ చేయమనండి, 100% బతుకుతాడు కదా. అడుగు. అమ్మాయిని లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా. అవును. అయితే నువ్వు కూడా లక్ష్మేగా. అంతేగా. మరి నువ్వు కదా నాకు డబ్బులు ఇవ్వాల్సింది, నన్ను ఎందుకు అడుగుతావు? ఒక మాట అడగనా? అడుగు. అమ్మాయిని లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా. అవును. అయితే నువ్వు కూడా లక్ష్మేగా. అంతేగా. మరి నువ్వు కదా. మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఓటు కూడా వేసిన. ఇక ఇప్పటి నుంచి మా బీర్లు బిర్యానీలు మేమే కొనుక్కోవాలి. చిట్టి, నాకు అమ్మాయి నచ్చింది. చిట్టి, నాకు అమ్మాయి నచ్చింది. నేను పెళ్లికి రెడీ. ఈ విషయం అమ్మకు చెప్పుకో. అమ్మాయా? అమ్మాయి ఎవరన్నా? నిన్న అమ్మ నా కోసం పెళ్లి సంబంధం తెచ్చింది, ఫోటో కూడా తీసుకొచ్చింది కదా. ఫోటోనా? ఏది చూపెట్టన్నా. ఓ అన్నా, అది నిన్న అమ్మ కొత్త చీర కొనుక్కుంటే దానికి వచ్చిన ఫోటో అన్నా. ఇది ఇది వైఫై, నేను వాడుకునేది. ఇది వైఫ్, నన్ను వాడుకుంటది. అవునా? ఇది వైఫై, నడుస్తూనే ఉంటది. ఇది వైఫ్, అరుస్తూనే ఉంటది. తెలిసిపోయిందా? ఇది వైఫై, బంద్ చేసే ఆప్షన్ ఉంది. ఇది వైఫ్, దీన్ని బంద్ చేసే ఆప్షన్ ఉండదు. అరే నీ అబ్బా. ఇది వైఫై, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇది వైఫ్, దీన్ని మార్చలేము. నేను నిన్న బాగా ఆలోచించిన 2 పెళ్లిళ్ళు చేసుకుందామని. ఎందుకంటే ఒక ఆమె కొట్టినా గాని రెండో ఆమె కాపాడుతుందని. కానీ రాత్రి ఒక కల వచ్చింది, ఒక ఆమె పట్టుకుంటే రెండో ఆమె కొడుతుంది. ఏం చీరలు వచ్చావు? అమ్మనడుగు. ఏం గౌరమ్మా, ఈరోజు నీ కూతురు చీర కట్టుకొని వచ్చిందే, ఏం కథ? ఈరోజు పెళ్లి చూపులు కదా బాబు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మర్యాదగా నిఖిత నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేదంటే ఇక్కడి నుంచి దుంకి చచ్చిపోతా. మా కూల్ డబ్బులు మాకు ఇచ్చేసి ఆడన సావరనైనా. ఎవరు రవి?